మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రేమ్. ఇవాళ మనతో ఉన్నారు హ్యూమన్ సైకాలజిస్ట్ కృష్ణ భరత్ గారు. సార్ని అడిగేసి కొన్ని అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే ప్రేమ్ గారు. సార్, రీసెంట్గా మనం వింటున్నాము హెచ్ఎంపివి వైరస్ ఆల్మోస్ట్ దేశాన్ని మొత్తం ఒక ట్రాన్స్లేట్ తీసుకెళ్తా ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఆల్మోస్ట్ ఒక డెకేడ్ నుంచి జరుగుతుంది సార్ మనకి న్యూమైస్ నాంపల్లి ఎగ్జిబిషన్ అనేది. నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే తెలియనోళ్ళు లేదనమాట ఈ దీంట్లో. ఏమీ లేకపోయినా అలా ఒక వన్ డే వెళ్ళేసి చూసుకొని వద్దామనేసి దీంట్లో ఉంటారు కదా సార్. ఇవాళ తీసుకున్నామంటే ట్యూస్డే స్పెషల్, లేడీస్ స్పెషల్ అనేసి ఉంది సార్. ఇప్పుడు లేడీస్ స్పెషల్ అంటే నార్మల్గా ఇంట్లో జాగ్రత్తలు తీసుకునేది వాళ్ళే కదా సార్. అలాంటిది ఈరోజు లేడీస్ స్పెషల్ అంటే నా అంచనా అనుకుంటాను నియర్లీ 5,000 to 10,000 పీపుల్ వెళ్తారు అనేసి. ఎలా తీసుకోమంటారు సార్ యాజ్ ఎ హ్యూమన్ సైకాలజిస్ట్గా చెప్పండి. అంటే యాక్చువల్గా మీరు గమనించండి, ఎక్కడైనా ఫంక్షన్స్ కానీ సోషల్ గ్యాదరింగ్స్ అంటే ఉమెన్స్ ముందు ఉంటారు. అవును సార్. జెంట్స్ కొంచెం ఒక అడుగు వెళ్దామా వద్దా అనేది ఉంటుంది, కానీ ఉమెన్స్ మాత్రం కొంచెం నలుగురిని కలవటానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకు అంటే అండి, సైకాలజీలో ఉమెన్ సైకాలజీ వేరుగా ఉంటుంది, మెన్ సైకాలజీ వేరుగా ఉంటుంది అన్నమాట. అంటే ఒక బంధంలో కానివ్వండి లేదా ఫ్రెండ్షిప్లో కానివ్వండి డిఫరెన్సెస్ ఉంటుంది. ఉమెన్ ఎక్కువగా ఏంటంటే షేరింగ్కి ఇష్టపడతారండి. తనకు తెలిసిన విషయాలు వేరే వాళ్ళతో పంచుకోవాలి, అలాగే తన ఎమోషన్స్ని వేరే వాళ్ళతో పంచుకోవాలి. అంటే కాన్వర్జేషన్, మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాము. అప్పుడు మీ ఎమోషను కొంత షేర్ చేసుకుంటారు, నా ఎమోషన్ కొంత షేర్ చేసుకుంటాము, కొన్ని ప్రొఫెషనల్ ఇష్యూస్ షేర్ చేసుకుంటాము, కొన్ని పర్సనల్ ఇష్యూస్ షేర్ చేసుకుంటాము. అంటే దే లైక్ షేరింగ్, ఎక్కువ షేరింగ్ ఇష్టపడతారు. అందువల్ల అంటే ఇప్పుడు మీరు షేరింగ్ చేసుకోవాలంటే మీకు పీపుల్ కావాలి. మీరు ఒక్కలే కూర్చొని ఎవరితో షేర్ చేసుకోలేరు కదా. సో పీపుల్ కావాలి కాబట్టి ఎప్పుడు కూడా ఉమెన్స్ ఏంటంటే ఈ సైకలాజికల్గా ఈ కాన్సెప్ట్ వల్ల అంటే వాళ్ళు ఎక్కువగా ఫంక్షన్స్ వాటిని ఇష్టపడటానికి జరుగుతుందండి. ఒక అడుగు ముందు ఉంటారు. ఎనీ ఫంక్షన్ అన్నా, ఎక్కడైనా ఒక సోషల్ గ్యాదరింగ్ అన్నా వాళ్ళు ముందుంటానికి కారణం ఏంటంటే అక్కడ అనేక మంది వచ్చే అవకాశం ఉంటుంది, కలుద్దాము, కొంత షేర్ చేసుకుందామనే కాన్సెప్ట్తో వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుందండి. అయితే ఇప్పుడు ఉన్న నేపథ్యంలో ఈరోజు లేడీస్ స్పెషల్ అంటున్నారు, నుమాయిష్లో లేడీస్ స్పెషల్ అంటున్నారు. సో ఎందుకని ప్రత్యేకంగా లేడీస్ స్పెషల్ పెట్టడం అనేది జరుగుతుంది అంటే, వీళ్ళు ఈ సైకాలజీ అనుగుణంగా అంటే మీరు గమనిస్తే షాపింగ్ అనేది కూడా లేడీస్లోనే ఎక్కువ ఉంటుంది. జనరల్గా మనం చాలామంది కొంచెం హాస్యాస్పదంగా కూడా చెప్తూ ఉంటారు కదా, జోక్స్ కూడా ఉంటూ ఉంటాయి. ఉమెన్స్ షాపింగ్ వెళ్ళారంటే వన్ డే ఉంటుంది, లేదంటే హాఫ్ డే ఉంటుంది, అవర్స్ షాపింగ్లో గడిపేస్తారు. మెన్ షాపింగ్ వితిన్ 30 minutesలో అయిపోతుంది, లేదంటే 1 hourలో అయిపోతుంది, ఇట్లా అన్నీ ఉంటూ ఉంటాయి. అంటే వీటి వెనక ఒక సైకలాజికల్ రీజన్ కూడా ఉందండి. అంటే ఉమెన్ అంటే దే ఆర్ వెరీ సెలెక్టివ్. ఓకే, వాళ్ళు ప్రతి చిన్న వస్తువు నుంచి కూడా అన్ని అంశాల్లో అండి, ఈవెన్ దో భాగస్వామ్య అంశంలో కావచ్చు, ఫ్రెండ్షిప్ అంశంలో కావచ్చు, ఉమెన్ ఆర్ వెరీ సెలెక్టివ్. ఎందుకంటే వారు ఒక ఎమోషనల్ కనెక్షన్ కోరుకుంటారు కాబట్టి తమ సర్కిల్లోకి వచ్చే వాళ్ళ పట్ల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. వీళ్ళని మనం ఫ్రెండ్షిప్ చేయొచ్చా, వీళ్ళతో మనం ఒక రిలేషన్షిప్లో ఉండొచ్చా అనేది, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లో ఉమెన్ చాలా క్యాలిక్యులేట్గా ఉంటారు అనమాట. అంటే చాలా అవేర్గా ఉంటారు. ఎవరిని మనం మన లైఫ్లోకి ఇన్వైట్ చేయాలి, ఎవరిని మన ఫ్రెండ్స్ సర్కిల్లోకి ఇన్వైట్ చేయాలి అనేది వాళ్ళు 1-2 సార్లు చెక్ చేసుకునే ఉంటుంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లో వాళ్ళు చాలా పిన్ పాయింట్గా ఉంటారు. అలాంటిది వాళ్ళు అందుకనే షాపింగ్లో చూడండి ప్రతిదీ చాలా పిన్ పాయింటెడ్గా ఉంటారు. ఇది మ్యాచ్ అవుతుందా లేదా, లేదా ఇది చూసుకోవాలి అని ఉంటారు. మెన్ అంటే వెళ్తే ఒక 2 చూస్తారా అయిపోతుందండి. సో ఆ సైకలాజికల్ వాళ్ళు అలా ఉంటారు కాబట్టి, వాళ్ళ బ్రెయిన్ అలా ఉంటుంది కాబట్టే వాళ్ళు ఎక్కువ షాపింగ్ జరుగుతుంది. అంటే ద చెక్ ఆల్ ద థింగ్స్ మాట. ఆ షాపింగ్ ఏదైతే చేస్తారో దాని క్వాలిటీ కానీ, దాని డ్యూరేషన్ కానీ, మన ఎంతవరకు ఉపయోగపడుతుందో ఇవన్నీ పరిశీలించడం వల్ల వాళ్ళకి కొంచెం టైం కన్జ్యూమ్ అవుతుంది. సో ఎక్కువ టైం ఉంటుంది. సో ఈరోజు అందుకనే ఈ టెండెన్సీని అర్థం చేసుకునే కొంతమంది ఏంటంటే ఇలాంటి ఈవెంట్స్ పెడుతూ ఉంటారు. సో ఆటోమేటిక్గా ఈరోజు స్పెషల్ పెట్టారనుకోండి, వాళ్ళకి ఈరోజు బిజినెస్ ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది, ఎక్కువ మంది గ్యాదర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఉమెన్కి ఎప్పుడు అంటే సోషల్ గ్యాదరింగ్ ఇష్టం కాబట్టి అందరూ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళకి షాపింగ్ పట్ల ఆసక్తి ఉంది కాబట్టి ఎక్కువ వస్తువులు కొనే అవకాశం కూడా ఉంటుంది. అంటే వాళ్ళకి నెంబర్ ఆఫ్ ది పీపుల్ వస్తారు, యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి బిజినెస్ కూడా, సేల్స్ కూడా బాగా జరిగే అవకాశం ఉంటుంది. అందుకనే ఎవ్రీ ఇయర్ కూడా ఒక డే ఉమెన్స్ కోసం పెట్టడానికి ప్రధానమైన అంటే ఒక మార్కెటింగ్ సైకాలజీలో ఒక స్ట్రాటజీ అండి ఇది. సో వాళ్ళ కోసం పెట్టారనుకోండి. అండ్ ఆల్సో ఏంటంటే విడి రోజుల్లో ఏంటంటే మెన్ అండ్ ఉమెన్ ఉన్నారనుకోండి, వాళ్ళు కొంత ఇన్కన్సిస్టెన్స్ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. మెన్ ఉమెన్ ఉన్నారనుకోండి, కొంచెం మెన్స్ కూడా ఉంటూ ఉంటారు, తెలియని వ్యక్తులు ఉంటారు, రకరకాలుగా మనం ఈరోజు చూస్తున్నాం, సొసైటీలో రకరకాలుగా చూస్తున్నాం. ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి, కామెంట్ చేయొచ్చు, లేదంటే అబ్యూజివ్గా టచ్ చేయొచ్చు, ఇలాంటివి ఉంటాయి.
అందువల్ల కొంతమంది ఆగిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఉమెన్స్ ఎందుకబ్బా మనం అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడతాము అని ఆగిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎక్స్క్లూజివ్ ఫర్ ఉమెన్ అంటే దే ఆర్ వెరీ హ్యాపీ. సో వాళ్ళు ఇలాంటి అంటే సొసైటీలో ఎదుర్కొన్న అలాంటి ఇబ్బందుల్ని ఈరోజు లేవు వాళ్ళకి. ఈ ఒక్కటి రోజు లేదు కాబట్టి ఎక్కువ మంది వెళ్ళటానికి అవకాశం ఉంటుందండి. సో అందుకనే ప్రతి సంవత్సరం కూడా నుమాయిష్లో ఒకరోజు మహిళలకి ప్రత్యేకంగా పెట్టడం వెనక కారణం అదండి. ఓకే. వాళ్ళకి ఎక్కువ గ్యాదర్ అవుతారు, ఎక్కువ బిజినెస్ కూడా జరుగుతుంది. అండ్ మహిళలు కూడా ఆ రోజు కొంత సెక్యూరిటీగా ఫీల్ అవుతారు అన్నమాట. ఒక జెండరే ఉంటుంది కాబట్టి, సామాజికంగా ఉండే ఇబ్బందులు కొన్ని ఉన్నాయి కాబట్టి, అవి ఆ రోజు ఉండవు కాబట్టి వాళ్ళు హ్యాపీగా చక్కగా ఎక్కువసేపు స్పెండ్ చేసి ఎక్కువ షాపింగ్ చేసే అవకాశం ఉంటుంది. దట్స్ వై ఎవరీ ఇయర్ ఒకరోజు వాళ్ళ కోసం చేస్తున్నారండి. అయితే ఇప్పుడు మనం ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితులు అంటే ఇలాంటి సిచ్యువేషన్లో అదే ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో కొంత గవర్నమెంట్ నుంచి కూడా కొంత ప్రికాషన్స్ తీసుకోండి అనే సూచనలు ఇస్తున్న నేపథ్యంలో అంటే వెళ్ళటాన్ని ఎవరు ఆపలేరు. అది ఇండివిజువల్ చాయిస్. వ్యక్తిగతంగా నేను వెళ్ళాలా లేదా అనేది నా చాయిస్ అండి. సో వెళ్తే మాత్రము అక్కడ వెళ్తే మీరు ఆ నుమాయిష్కి వెళ్ళాలనే ఆలోచన పెట్టుకుంటే మాత్రం కొంత ప్రికాషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో యాజ్ యూజువల్గా మీరు కొంత మాస్క్ వాడటము, ఎక్కువ మందిలోకి వెళ్తున్నారు కాబట్టి మాస్కులు వాడటము, శానిటైజర్ని యూజ్ చేయటము, అలాగే వీలైనంత వరకు డిస్టెన్స్ని మెయింటైన్ చేయటము, ఫిజికల్ డిస్టెన్స్ అలా మెయింటైన్ చేయగలిగితే కొంతవరకు మనం ఆ వైరస్ని స్ప్రెడ్ చేయకుండా ఆపగలుగుతాం. ఈ జాగ్రత్తలు తీసుకోవాలండి. బికాజ్ ఇంట్లో పిల్లలతో బాగా దగ్గరగా ఉండేది మహిళలే. అవును సార్. వాళ్ళ కేర్ మొత్తం తీసుకునేది మదర్ కావచ్చు, వీళ్ళు మహిళలే ఉంటారు. వీళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ చైల్డ్ని దగ్గర తీసుకుంటారు. సో ఫాదర్ అన్నా కొంచెం లేట్గా ఉంటుందేమో కానీ మదర్ దగ్గరికి చాలా స్పీడ్గా వస్తారండి పిల్లలు. ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి మదర్తో ఎక్కువ ఉంటుంది కదా ఆటోమేటిక్గా. అందుకని అంటే మీరు ఒకవేళ ఇక్కడ ఇలాంటి ప్రాంతాల్లో ఉన్నప్పుడు అంటే ఇంటికి వెళ్ళినప్పుడు కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవడం, ముందుగానే పిల్లల్ని ఒకవేళ మీరు వాళ్ళని ఒడిలోకి తీసుకోవాలనుకున్నా, లేదంటే హక్ చేసుకోవాలనుకున్నా, లేదంటే వాళ్ళకి ఏదైనా తినిపించాలన్నా ముందు శానిటైజర్ని యూజ్ చేయటము, చేతులు శానిటైజర్ యూజ్ చేయటము, వీలైతే స్నానం చేయటము, స్నానం చేసి వాళ్ళ పిల్లలకి ఏదైనా వడ్డించడం కానివ్వండి, ఏదైనా వాళ్ళ ఆన్లాపాలను చూడటం చేస్తే మనం పిల్లల్ని కూడా కొంత ఈ వైరస్ రాకుండా కాపాడే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.